హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ లేటెస్ట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2026 కాంటినెంటల్ GT650 ఈ వీడియోలో కంప్లీట్గా ఈ బైక్ను రివ్యూ చేద్దాము. ఈ లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, టోటల్గా A to Z ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు. అలానే మీలో ఎవరైనా ఈ బైక్ తీసుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 2 మోడల్స్లో ఈ బైక్ని మీరు తీసుకోవచ్చు. స్పోక్ వీల్ మోడల్, అలాయ్ వీల్ మోడల్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది స్పోక్ వీల్ మోడలే. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 6 కలర్స్ ఈ వెహికల్లో ఉన్నాయి. అలాయ్ వీల్ మోడల్లో టోటల్గా 2 కలర్స్ ఉంటాయి, బ్లూ అండ్ గ్రే. అదే స్పోక్ వీల్ మోడల్లో టోటల్గా 4 కలర్స్ ఇచ్చారు, మిస్టర్ క్లీన్, రాకర్ రెడ్, రేసింగ్ గ్రీన్, డక్స్ డిలక్స్. ఈ విధంగా టోటల్గా 6 కలర్స్లో 2 డిఫరెంట్ మోడల్స్లో ఈ బైక్ని మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే కెఫే రేసర్ కేటగిరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ ఈ వెహికల్లో ఉన్నాయి. ఈ బైక్ అనేది ఇంత బాగా ఫేమస్ అవ్వడానికి లుక్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. చాలా బాగుంటుంది వెహికల్ అనేది. అలానే ఈ వెహికల్ అనేది చాలా మందికి డ్రీమ్ బైక్ కూడా. ఓవరాల్గా లుకింగ్ వైజ్ మాత్రం వెహికల్ చాలా బాగుంది. మెయిన్గా యూత్కి ఈ బైక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలానే ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కూడా ఈ వెహికల్కి కొన్ని యాక్సెసరీస్ను ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. వీటిని కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రాగా మనీ పెట్టి కొనుక్కొని వెహికల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఆఫ్టర్ మార్కెట్ కూడా చాలా యాక్సెసరీస్ ఉంటాయన్నమాట ఈ వెహికల్కి. చాలామంది డిఫరెంట్గా ఈ బైక్ను మోడిఫై చేస్తూ ఉంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అనమాట మోడిఫికేషన్స్కి. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, గ్రిప్ సెట్ క్వాలిటీ మంచిగానే ఇచ్చారు. హ్యాండిల్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్రంట్ బ్రేక్లు అవన్నీ, క్లచ్లు అవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎవరికైతే చిన్న ఫింగర్స్ ఉంటాయో వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అలానే లివర్స్ కూడా బాగా కాస్ట్లీ. ఇంకా ఈ బైక్లో డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి థ్రాట్లింగ్ రెస్పాన్స్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ హెడ్లైట్ వైజ్ రౌండ్ LED హెడ్లైట్ని వెహికల్లో ప్రొవైడ్ చేశారు. అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లో రౌండ్ LED లైటే ఉంటుంది. ఓవరాల్గా ఇది LED లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, ఇంటెన్సిటీ, ఆ త్రో అనేది బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే హెడ్లైట్ పైన ఇచ్చిన పార్ట్ కూడా మెటలే. నెక్స్ట్ ఈ సిగ్నల్ లైట్స్ కూడా కంప్లీట్గా బల్బే, ఆ ఓల్డ్ ట్రెడిషన్ టైప్లో ఇచ్చారు. బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే హజల్ లైట్స్ ఇచ్చారనమాట, స్కిప్ చేయలేదు, ఇది ఒక గుడ్ థింగే. అలానే ఇవి నాన్ ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్, ఫ్లెక్సిబుల్ కాదు. ఇంకా హెడ్లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ ఫైబర్ ఇచ్చారు, ప్లెయిన్ టైప్లో ఇలా ఉంది. అలానే ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 100/90 18 ఇంచ్ ట్యూబ్ టైర్ ఇచ్చారు, ట్యూబ్లెస్ కాదు. సో అలాయ్ వీల్తో కంపేర్ చేసుకుంటే స్పోక్ వీల్స్ లుకింగ్ వైజ్ చూడడానికి బాగుంటాయి. అలాయ్ వీల్ కంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంటాయి. అలానే ఈ స్పోక్ వీల్స్ కాస్ట్ కూడా లిటిల్ బిట్ తక్కువే ఉంటాయి. మెయిన్గా మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. బట్ ఈ స్పోక్ వీల్స్లో పంచర్ వైజ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. అదే అలాయ్ వీల్ మోడల్ తీసుకుంటే పంచర్ వైజ్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. అలానే ఇక్కడ స్టంప్కి రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 320mm లార్జ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు. బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. పెటల్ డిస్క్ను ప్రొవైడ్ చేసి 4 పిస్టన్ క్యాలిపర్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇంకా సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ABS ఈ వెహికల్లో ఉంది. ఓవరాల్గా మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి వీటి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్గా ఉంటుంది. బైబ్రేక్ క్యాలిపర్స్ అంటే మంచి క్యాలిపర్స్ అనమాట. బట్ మీరు ఎక్కువగా మరీ సూపర్ ఎఫిషియెంట్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు బ్రేకింగ్ వైజ్. ఓవరాల్గా మనం డీసెంట్గా రైడ్ చేసుకోవడానికి సరిపోతుంది అంతే. అలానే ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ని ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్కి ప్రొటెక్షన్ వైజ్ ఇక్కడ రబ్బర్ కవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్లో జస్ట్ 110mm మాత్రమే ఉంటుంది. ఓవరాల్గా ఈ ఫ్రంట్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి డీసెంట్గా సరిపోతుంది. మరీ సూపర్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అంటూ ఏముండదు. ఎందుకంటే ఇది కెఫే రేసర్ డిజైన్లో ఉన్న బైక్, దట్టు ఇందులో లీన్ యాంగిల్ కూడా ఎక్కువ ఉంటుంది. అలానే సస్పెన్షన్ ట్రావెల్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఆ ఫ్రంట్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది మరీ ఎక్స్ట్రీమ్ ఉండదు, డీసెంట్గా మనకి సరిపోతుంది అంతే డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ 2 సిలిండర్ 4 స్ట్రోక్ 8 వాల్వ్స్ 648cc OBD2B ఆయిల్ కూల్డ్ SOHC ఇంజిన్ ఈ బైక్లో ఇచ్చారు. పవర్ ఏమో 47 bhp @ 7250 rpmలో, టార్క్ ఏమో 52.3 Nm @ 5150 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే వెహికల్లో పికప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఇన్స్టెంట్గా వెహికల్ అనేది రియాక్ట్ అవుతుంది అనమాట. అలానే ఈ బైక్ టాప్ స్పీడ్ కూడా ఈజీగా 150+ రీచ్ అవ్వగలదు. అలానే పికప్లో కూడా ఎలాంటి ల్యాగ్, లేటెన్సీ ఉండదు. ఈ బైక్ ఇంజిన్లో పవర్ కంటే టార్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పుల్ అనేది చాలా బాగుంటుంది రైడ్ చేసేటప్పుడు.
ఓవరాల్గా బైక్ను రైడ్ చేసేటప్పుడు ఇంజిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా క్లచ్ కూడా చాలా లైట్గా ఉంటుంది. ఈ వెహికల్లో స్లెప్ల క్లచ్ యూజ్ చేశారు కాబట్టి క్లచ్ కూడా చాలా లైట్గా ఉంటుందన్నమాట. ప్లస్ ఏంటంటే గేర్ షిఫ్టింగ్ కూడా బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. కొంచెం లిటిల్ బిట్ హార్డర్ సైడ్ అనిపించినా సరే ఓవరాల్గా షిఫ్టింగ్ అనేది బాగానే ఉంటుంది. మెయిన్గా సిటీ రైడింగ్లో మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వెహికల్తో. ఇంకా వాబ్లింగ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తే అన్ని వెహికల్స్లో వాబ్లింగ్ ప్రాబ్లం అనేది లేదు, కొంతమందికి ఉంది కొంతమందికి లేదనమాట. సో ఈ వాబ్లింగ్ అనేది టైర్స్ని బట్టి, అలానే ఫ్రంట్ సస్పెన్షన్ వీక్ అయినప్పుడు, అలానే ఫోర్ కప్పులు డ్యామేజ్ అయినప్పుడు ఎక్కువగా వస్తుంది. ఓవరాల్గా కండిషన్లో ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి వాబ్లింగ్ అనేది ఉండదు. మీరు కొంచెం హై స్పీడ్లో రైడ్ చేసేటప్పుడు కూడా స్టెబిలిటీ బాగానే ఉంటుంది, ఎందుకంటే ఈ బైక్ వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గానే స్టెబిలిటీ అనేది బాగుంటుంది. సో ఈ బైక్లో వాబ్లింగ్ ప్రాబ్లం అనేది అందరూ ఫేస్ చేయలేదు, కొంతమందికి వచ్చింది అది. ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మీరు డిసప్పాయింట్ అవ్వరు, చాలా బాగుంటుంది. ఈ బైక్ ఇన్ని ల్యాక్స్ ప్రైస్ పెట్టేది ఇంజిన్ కోసమే. చాలామంది బైక్ను కొనేది ఆ లుక్స్ ప్లస్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ కోసమే కొంటూ ఉంటారు. ఇంజిన్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వరు, చాలా బాగుంటుంది పికప్ పర్ఫార్మెన్స్. ఇంకా ఈ బైక్లో రౌండ్ మిర్రర్స్ని యూజ్ చేస్తారు, మిర్రర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బట్ ఏంటంటే మీరు వీటిని యాంగిల్ వైజ్ అడ్జస్ట్ చేసుకోలేరు, ఆ ఆప్షన్ లేదు. ఇవి కంప్లీట్గా ఫిక్స్డ్గా ఇలానే ఉంటాయి. సో యాంగిల్ వ్యూవింగ్ వైజ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. ఇందులో నేను బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఇచ్చారు. కింద అజర్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా చూడొచ్చు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది. మ్యాక్సిమం అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో ఇదే స్విచ్ కిట్ ఉంటుంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో హ్యాండిల్ బార్ వైజ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉంటాయి. ఇది కేఫే రేసర్ కేటగిరీ బైక్ కాబట్టి ఇలానే ఉంటుంది అనమాట హ్యాండిల్ అనేది. ఓవరాల్గా మీరు బైక్ను రైడ్ చేసేటప్పుడు ఫుల్గా లీన్ యాంగిల్ ఉంటుంది, అంటే అగ్రెసివ్ రైడింగ్ సిట్టింగ్ పోస్టర్ ఉంటుంది అనమాట. ఓవరాల్గా మీరు బైక్ను రైడ్ చేసేటప్పుడు ఆ స్పోర్టర్ ఫీలింగ్ అయితే బాగుంటుంది. మీరు బైక్ను రైడ్ చేసేటప్పుడు హ్యాండిలింగ్ బాగుంటుంది కానీ కంఫర్ట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం లాంగ్ డిస్టెన్స్ మీరు ట్రావెల్ చేసేసరికి మీకు వ్రిస్ట్ పెయిన్, షోల్డర్ పెయిన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. బికాజ్ ఆఫ్ ఈ బైక్ క్యారెక్టర్ ఎలానే ఉంటుంది కాబట్టి దాన్ని మనం మైనస్ కింద కన్సిడర్ చేయలేము. మీకు మంచిగా కంఫర్ట్ కావాలనుకుంటే రైడ్ చేసేటప్పుడు ఇంటర్సెప్టర్ కానీ హిమాలయన్ కానీ వాటిని తీసుకోవాలి. ఈ బైక్ ఏంటంటే కెఫే రేసర్ కాబట్టి దీనికి లీన్ యాంగిల్ ఉండి అగ్రెసివ్ రైడింగ్ పోస్టర్ ఉంటేనే బాగుంటుంది అనమాట. దానికి ఇదే అందం. వెహికల్ పైన మనం కూర్చున్నప్పుడు కూడా చాలా అందంగా కనిపిస్తాం ఈ బైక్ పైన. అలానే ఇంకా ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ అన్లాక్ ప్లస్ స్మాల్ సెమీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఇదేంటంటే రెట్రో టైప్ డిజైన్లో ఉంటుంది అనమాట. పెద్దగా ఫీచర్స్ అంటే ఏమి ఉండవు, చాలా బేసిక్ ఫీచర్స్ ఉంటాయి. బట్ కన్సోల్ చూడడానికి మాత్రం బాగుంటుంది. కన్సోల్కి లెఫ్ట్ సైడ్ పెద్దగా అన్లాక్లో స్పీడోమీటర్ ఇండికేషన్ ఇచ్చారు. ఈ స్మాల్ డిజిటల్ డిస్ప్లే లోపల ఓడోమీటర్, డిజిటల్ ఫ్యూల్ గేజ్, ట్రిప్ 1-2 ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఫీచర్స్ ఉండవు. అట్లీస్ట్ టైం లాంటి ఫీచర్ ఇచ్చినా బాగుండేది. అదే కన్సోల్కి రైట్ సైడ్ అన్లాక్లో ఆర్పిఎం మీటర్ ఉంది, మాల్ ఫంక్షన్ లైటు, బ్యాటరీ ఇండికేషను, న్యూట్రల్ లైటు, ఏబిఎస్ లైటు, లో ఆయిల్ ఇండికేషన్ ఇచ్చారు. ఇంతకు మించి పెద్దగా ఫీచర్స్ ఏమీ లేవు కన్సోల్లో, బేసిక్ కన్సోల్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ట్యాంక్ వైజ్ మెటల్ ఫ్యూల్ ట్యాంకే ఇచ్చారు. ట్యాంక్ డిజైన్ కూడా చూడడానికి బాగుంది. ఈ బైక్ పైన మీరు కూర్చున్నప్పుడు మీ థైస్తో ట్యాంక్ని బాగా హోల్డ్ చేయొచ్చు, బాగుంటుంది ఆ గ్రిప్ అనేది. అలానే ఇక్కడ గోల్డెన్ కలర్లో రాయల్ ఎన్ఫీల్డ్ అని స్టిక్కర్తో మెన్షనింగ్ చేశారు. ఇది క్రోమ్ ఫినిషింగ్లో ఉన్న ట్యాంక్ కాబట్టి నా రిఫ్లెక్షన్ అనేది బాగా కనిపిస్తుంది. ఓవరాల్గా పెయింట్ ఫినిషింగ్ మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ది చాలా బాగుంది. అలానే ట్యాంక్ అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. మిడిల్లో బ్లాక్ కలర్తో డీటెయిలింగ్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా రైడర్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ని ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడటానికి ఇలా ఉంది. ఈ బైక్లో ఏంటంటే ఫుట్ రెస్ట్ ప్లేస్మెంట్ కొంచెం బ్యాక్ ఫార్వర్డ్ ఉంటుంది ఆ స్పోర్టెడ్ సిట్టింగ్ కోసం. సేమ్ పిలియన్ కూడా రబ్బర్ ఫుట్ రెస్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ కూడా ప్లాస్టిక్కే. దీనిపైన కాంటినెంటల్ GT 650 అని చెప్పి స్టిక్కర్తో పెద్దగా మెన్షనింగ్ చేశారు. అలానే ఇంకా సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్లో సింగిల్ షార్ట్ సీట్ ఇచ్చారు. రైడర్కి సీట్ కుషనింగ్ బాగుంది, అలానే పిలియన్కు కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కొంచెం బంప్ అనేది ఎక్కువ ఇచ్చారనమాట. సో లోపలంతా కుషనింగ్ అనేది పిలియన్కు బాగుంటుంది. ఓవరాల్గా మీరు ఈ బైక్ని ఫ్యామిలీ వైజ్ కూడా కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు కేర్ఫుల్గా రైడ్ చేస్తే. సో పిలియన్కి బ్యాక్ సైడ్ కంఫర్ట్ అనేది బాగానే ఉంటుంది. సీట్ గ్యాబ్రెల్ కూడా పిలియన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేయొచ్చు. కొంచెం రాడ్ టైప్లో ఇచ్చారనమాట సీట్ గ్యాబ్రెల్ అనేది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యాక్ సైడ్ ఫెండర్ కూడా ఫైబరే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అనేది బల్బ్ LED ఏమీ కాదు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా లేదు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది ఈ వెహికల్ది. ఫ్యూచర్లో అయినా సరే ఈ వెహికల్కి LED టైల్ లైట్, LED సిగ్నల్ లైట్స్ ఇస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ ట్విన్ కాయిల్ ఓవర్ షాక్ అబ్జార్బర్స్ని ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 88 mm ఉంటుంది. మీరు కావాలనుకుంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటి పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంటుంది.
అలానే ఇంక ఈ బైక్లో ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, లాంగ్ ఎగ్జాస్ట్ ఉంటుంది అనమాట ఈ వెహికల్లో. టోటల్గా రైట్ అండ్ లెఫ్ట్ 2 ఎగ్జాస్ట్ ఉంటాయి. బ్యాక్ సైడ్ నుంచి బైక్ లుక్ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది 2 ఎగ్జాస్ట్ ఉండటం వలన. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 240mm డిస్క్ ప్లేట్ ఇచ్చారు. బైబ్రే కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. అలానే స్వింగమ్ వైజ్ ఈ వెహికల్లో బాక్స్ సెక్షన్ స్వింగమ్ని యూజ్ చేయడం జరిగింది. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 130/70 R80 నుంచి టైర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్లో రేడియల్ టైర్ లేదు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ ఉంది కాబట్టి గ్రిప్ అనేది బాగానే ఉంటుంది. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్ను ప్రొవైడ్ చేశారు. ఈ బైక్లో సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ ఉండటం అనేది కొంచెం కష్టమే. ఇంకా చైన్ సిస్టమ్ వచ్చేసి ఓపెన్ చైన్ ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా చైన్ లూపింగ్ చేసుకోవాలి. అలానే ఇంకా ఈ బైక్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, సెంటర్ స్టాండ్ ఉండదు. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గేర్ లెవర్ కూడా బ్యాక్కు ఉంటుంది, ఫ్రంట్కు ఉండదు. ఇంకా ఈ బైక్లో ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇంజిన్ కింద సేఫ్టీ కోసం మెటల్ బ్యాష్ ప్లేట్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో డ్యూల్ హార్న్ సెటప్ అనేది ఉంటుంది, సౌండ్ వినడానికి లౌడ్గానే ఉంటుంది. ఇంకా ఈ బైక్ ఇంజిన్ అనేది ఆయిల్ కూలింగ్ సిస్టమ్తో కూల్ అవుతుంది కాబట్టి ఇక్కడ చిన్నగా ఆయిల్ కూలర్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్లో ప్రొవైడ్ చేసిన క్రాష్ గార్డ్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్న సెన్సార్ వచ్చేసి O2 సెన్సార్. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ 214 kgs ఉంటుంది. రియాలిటీలో బైక్ వెయిట్ అనిపిస్తుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 12.5 లీటర్స్ ఇచ్చారు, కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. బట్ గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం ఎక్కువ ఇచ్చారు. 174mm గ్రౌండ్ క్లియరెన్స్ ఈ వెహికల్లో ఉంటుంది. సీట్ హైట్ కూడా 804mm ప్రొవైడ్ చేయడం జరిగింది. మైలేజ్ వైజ్ అప్రాక్సిమేట్గా మీరు 20+ మైలేజ్ ఈ వెహికల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది 650cc బిగ్ సైజ్ ఇంజిన్ కాబట్టి మైలేజ్ ఎక్కువగా రాదు. అలానే బైక్లో యూజ్ చేసిన చాసిస్ స్టీల్ ట్యూబ్లెస్ ఫ్రేమ్ని యూజ్ చేయడం జరిగింది. ఫైనల్గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఆన్లైన్లో అప్రాక్సిమేట్గా 5 lakhs వరకు ఉంది వెహికల్ ప్రైస్. ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ కోసం, ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం స్టార్టింగ్ షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి, క్లియర్ కట్గా మీకు చెప్తారు. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ వెహికల్కి సర్వీస్ రీచ్ బాగానే ఉంటుంది. బట్ ఈ వెహికల్ మెయింటెనెన్స్ మాత్రం ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే 650cc బిగ్ సైజ్ వెహికల్ కాబట్టి. అలానే స్పేర్ పార్ట్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది ఈ వెహికల్కి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2026 కాంటినెంటల్ GT 650 బైక్ గురించి. సో ఓవరాల్గా ఈ కాంటినెంటల్ GT 650 బైక్ అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ వెహికల్ అనమాట. మెయిన్గా ఎవరైనా సరే ఈ బైక్ను కొనేది ఆ లుక్స్ కోసం, అలానే ఇంజిన్ పర్ఫార్మెన్స్ కోసం. ఈ 2 డిపార్ట్మెంట్స్లో ఈ వెహికల్ అనేది మిమ్మల్ని ఫుల్గా సాటిస్ఫై చేస్తుంది. బట్ ఏంటంటే ప్రైసింగ్ అనేది బాగా పెరిగిపోయిందనమాట. ఎప్పుడైతే గవర్నమెంట్ GST ప్రైజెస్ని పెంచేసిందో ఆల్మోస్ట్ 5 lakhs వరకు ఉంది వెహికల్ ప్రైస్ అనేది. ఆ ప్రైస్ బ్రాకెట్లో ఉన్న వేరే వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఇందులో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి ఈ వెహికల్లో ఉండవు. బట్ స్టిల్ మనం ఈ బైక్ను ఆ ఇంజిన్ పర్ఫార్మెన్స్ కోసం కన్సిడర్ చేయొచ్చు. చాలామందికి ఈ బైక్ అనేది డ్రీమ్ బైక్ అనమాట. షోరూమ్కి వెళ్ళండి, బైక్ను రియాలిటీలో చూడండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ బైక్ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.